Good evening everyone. I'm Dr. Chandani, nephrologist at Prime Kidney Care Clinic. So మనం కంటిన్యూయేషన్ ఆఫ్ CKD గురించి ఈ రోజు డిస్కస్ చేసుకున్నాము. సో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ మనం తెలుసుకున్నట్టు 5 స్టేజెస్ ఉంటాయి. సో GFR ని బట్టి ఆ 5 స్టేజెస్ మనం డివైడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు CKD మేనేజ్మెంట్ ఎలా? సో మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి అండర్లయింగ్ బీపీ ఆర్ షుగర్ ఉండొచ్చు, ఆర్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ ఉండొచ్చు, స్మాల్ కిడ్నీస్ ఉండొచ్చు, ఆర్ సింగిల్ కిడ్నీ ఉండొచ్చు. వేరియస్ రీజన్స్ లీడ్ టు CKD. సో ఫస్ట్ విచ్ స్టేజ్ ఆఫ్ CKD ఈజ్ అ పేషెంట్? ఇది హీట్ ట్రాప్ మ్యాప్ అంట. సో ఆ స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్నప్పటి నుంచి మనం మేనేజ్మెంట్ హౌ వి షుడ్ డూ. సో ఇఫ్ ద పేషెంట్ ఈస్ డయాబెటిక్, స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోల్ is necessary. That is HbA1c. We take 3 months sugar control. That should be less than 7%. And BP monitoring అనేది చాలా important. So blood pressure should also be very well controlled. It should be less than 130-120 systolic. And also less than 90 diastolic blood pressure. So usually kidneys are the main controlling organs for blood pressure by producing renin-angiotensin. So renin-angiotensin system అది alter అవ్వడం వల్ల మనకి high BP అనేది ఉంటుంది. So in diabetics first choice of drugs will be ARBs or ACE inhibitors. And ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బీటా బ్లాకర్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ అదర్ న్యూ డ్రగ్స్ లైక్ ఆల్ఫా ప్లస్ బీటా బ్లాకర్స్ ఆర్ ఆల్సో కమింగ్. సో వాటితోనే స్ట్రిక్ట్ బీపీ మానిటరింగ్ చేసుకోవాలి. సో డయాబెటిక్ కంట్రోల్, బీపీ మానిటరింగ్, అండ్ ఆల్సో salt intake. We have to advise patients to reduce their salt intake less than 5 gram per day. And also fluid retention ఉన్న వాళ్ళకి, అంటే వాపులు ఉన్న వాళ్ళకి వాటర్ ఇంటేక్ కూడా తక్కువ చేయాలి. దట్ 1 to 1.5 లీటర్ వరకు రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్.